ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా సూచించారు. గురువారం సిపి కార్యాలయంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భద్రత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. పరిశ్రమల వద్ద భద్రత పెంచాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచార వ్యవస్థను పెంచుకొని నిఘా పెంచాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి చౌరస్తాలోని ఇండియన్ ఆర్మీకి భారత ప్రధాని మోడీకి పాలాభిషేకం చేశారు. భారత ఆర్మీ జవాన్లు పాకిస్తాన్ దేశంలోని ఉగ్ర స్థావరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి జై అని నినాదాలు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పెహల్గాం ఉగ్రదాడిలో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతమార్చడం దారుణమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో దేశంలో పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయాలంటేనే వణుకు పుట్టేలా భారత సైనికులు దాడులు నిర్వహించాలని అన్నారు. भारत माता की भारत जय जवान जय जवान जय जवान. भारत माता की भारत माता की माता की भारत माता की जय श्री राम जय श्री राम. नरेंद्र मोदी गाరి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జరగండినా బామన్నా ఇక్కడికే జరగండి. వాయుసేన సైనికులారా వాయుసేన సైనికులారా భారత సైనికులారా భారత సైనికులారా భారత సైనికులారా देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की గత నెల 22వ తేదీ పాశవికంగా హిందూ సోదరీమణులైనటువంటి 26 మంది సింధూరాన్ని పసుపు కుంకుమను వాళ్ళ కండ్ల ముందే మతం అడిగి పైన తిప్పించి వందలాది బుల్లెట్లు ఒక్కొక్క తల లోపల దించి ప్రాణాలను తీసుకున్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులను మట్టుబొట్టేందుకు ఇవాళ మా నారీ శక్తిని ఉపయోగించి సోఫియా ఖురేషి అదేవిధంగా వ్యామికా సింగ్ ఇద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ చెప్పారు, బిడ్డ మా జోలికస్తే, మా సింధూరాల జోలికస్తే, మా యొక్క మహిళల యొక్క ఆత్మగౌరవం జోలికస్తే మిమ్మల్ని సహించేది లేదు, మీ యొక్క అంతు చూస్తామని చెప్పి వ్యోమికా సింగ్ చివరికి వాగ్దానం ఇచ్చింది. నిన్న చేసిన దాడి చేసినాం బిడ్డ, మల్లగిట్ట ఏమన్నా జోలికస్తే మీ తోలు తీసి ఉల్లారేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి తీరు ఈ దేశ నారీ శక్తికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మౌలానా వాడేదో ఉన్నాడు కదా, మన ఎయిర్క్రాఫ్ట్ ఖాందార్ లోపల కిడ్నాప్ చేసినటువంటి మౌలానా అజార్ మసూద్ యొక్క కుటుంబం లోపల 12 మంది నిన్న మట్టుబెట్టింది భారత వైమానిక దళం. మేము గర్విస్తా ఉన్నాం. మౌలానా అజార్ మసూద్, నువ్వు ఎంతమంది భారతీయ మహిళల యొక్క గుట్టు తీసుకున్నావు, ఎంతమంది భారతీయ మహిళల యొక్క పసుపు కుంకుమాలు తీసుకున్నావు. నీ కుటుంబ సభ్యులు నిన్న చచ్చిపోతే నేను చచ్చిపోయినా బాగుండేది అనుకుంటాను బిడ్డ. భారతదేశం లోపల ఎన్ని దాడులు చేపించినావు. నువ్వు మొన్నేమన్నావు సింధు జలాలను ఆపితే సింధు నది లోపల రక్తం పడుతుందంటావు. నీ అయ్య జాగిరా, నీ సంగతి చూసేంత వరకు కూడా బాలిక
భారత వైమానికతలను ఉపేక్షించేది లేదు. తీవ్రవాద స్థావరాలు ఎక్కడున్నా కూడా పాకిస్తాన్ లోపల కాదు, పిఓకేల కాదు, ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తించి ఒకే ఒక స్థావరాన్ని గుర్తించి పక్కన సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా దాడి చేసినటువంటి ఘనత ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశాన్ని మెచ్చుకుంటా ఉన్నాయి. ఇది భారతదేశ శక్తి. మీ లెక్క దొంగల్లాగా మన భారతదేశ సైనికుల వేషాలలో వచ్చి మహిళలను బెదిరించి, మా మహిళలకు చెప్పిండ్రు కదా నరేంద్ర మోడీకి చెప్పుకోమని, మా మహిళలు నీకు చెప్పిండ్రు, మీ భారతదేశానికి మొత్తం చెప్పిండ్రు ప్రెస్ మీట్ పెట్టి, దమ్ముంటే మా జోలికత్త మీ తోలు తీస్తామని. ఇది భారత ప్రజల, భారత వైమానిక, భారత భూతల, భారత నావికాదళ శక్తి సవాల్ విసురుతా ఉన్నది. మీరు మళ్ళా జోలికి వచ్చేటువంటి ప్రసక్తి లేదు. వస్తే మీ ప్రపంచ పటం లోపల పాకిస్తాన్ మాయమైతే అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. పహల్గామ్ లో జరిగిన దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేసినందుకు భారత సైనికులందరికీ కూడా శుభ అభినందనలు. అదేవిధంగా ఈ ఆపరేషన్ ని మొత్తం కూడా గత 15 రోజుల నుంచి వాళ్ళకందరికీ కూడా బ్యాక్ బోన్ గా ఎవరైతే ఉండి దీన్ని బాగా దగ్గర నుంచి మానిటరింగ్ చేసి రాత్రిరంతా కూడా ఇది విజయవంతం అయ్యేలాగా పాకిస్తాన్ అదేవిధంగా పిఓకే 2 చోట్ల ఏవైతే టెర్రరిస్టులకు సంబంధించిన బేస్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిపై దాడికి అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిన అంటే ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఇవాళ ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ఒక అడ్డాగా మారింది. ఈ ఉగ్రవాదం యొక్క మూలాలు పాకిస్తాన్ లో ఉన్న మంచిదే, ఇస్లామాబాద్ లో ఉన్న మంచిదే. ఎక్కడున్నా కూడా ఈ మూలాలను తొలగించేంత వరకు భారత సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎటువంటి అటాక్స్ కి ఏదైనా పోయినా కూడా దానికి మేమందరం కూడా పూర్తి మద్దతు ఉంటాము. మళ్ళొకసారి ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేసినందుకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇక్కడ భారత సైన్యానికి సంబంధించిన 3 దళాలకు సంబంధించిన ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటికి ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా కలిపి ఇక్కడ పూలతోటి అదేవిధంగా పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ సైనికులకు కూడా ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న మాజీ సైనికులకు కూడా మేము వాళ్ళందరికీ కూడా సన్మానం చేపట్టే కార్యక్రమము చేపట్టినాము. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ తలసేమియా దినోత్సవంలో భాగంగా ఐబీ చౌరస్తా వరకు తలసేమియా బాధితుల గురించి ర్యాలీ నిర్వహించారు. గత 18 సంవత్సరాల నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసేమియా బాధితులకు 15 రోజులకొకసారి దాతల సహాయంతో రక్తదానం సేకరించి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ ప్రాంతంలో 821 మంది తలసేమియా వ్యాధి బారిన పడ్డారని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదానం చేసి వారి యొక్క ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. पवन जी
మానవ సేవే మాధవ సేవగా భావించి గత 18 సంవత్సరాల నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తలసీమియా పేషెంట్ అనుకోండి, సికిల్ సెల్ వాళ్ళకు అనుకోండి, నిత్యం కూడా 15 రోజులకు ఒకసారి ఇక్కడ రక్తం సేకరించి ఎంతోమంది దాతల సహాయ సహకారంతో రక్తం సేకరించి 15 రోజులకు ఒకసారి వీరికి రక్తం ఇప్పించి వారి ప్రాణాలను కాపాడుతుంది. సార్ ఒక్క నిమిషం. ఈ ప్రాంతంలో దాదాపు 821 మంది సికిల్ సెల్ పిల్లలు, తలసీమియా పిల్లలు ఉన్నారు. వారికి నిత్యం కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సేవలు అందిస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో యాక్సిడెంట్ అయినటువంటి వారికి, గర్భిణీ స్త్రీలకు మరియు సికిల్ సెల్ పిల్లలకు మరియు కిడ్నీ బాధితులకు కూడా నిత్యము రక్తం అందించడం జరుగుతుంది. నెలకు 1000 ప్యాకెట్ల రక్తం కూడా సేకరించి దాతల సహకారంతో అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తలసీమియా డే అండ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరల్డ్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి తలసీమియా రాకుండా భవిష్యత్తులో వారికి ఎలాంటి వ్యాధి రాకుండా చూడాలని డాక్టర్లకు మరియు వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ ర్యాలీలో పాల్గొన్న వారందరూ కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన శిరస్సు వంచి నమస్కారం. ఈరోజు ప్రపంచ తలసీమియా విమోచన దినము, అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దినము కావున ప్రజలందరూ దాదాపుగా ప్రతి 100 మందిలో 5గురికి తలసీమియా సికిల్ సెల్ క్యారియర్స్ వస్తున్నారు. కాబట్టి ఈ తలసీమియా వ్యాధిని నిర్మూలించడానికి, ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ అవగాహన ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి యువకులు HbA2 పెళ్లికి ముందు వైద్య పరీక్షలు చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా HbA2 టెస్ట్ చేసుకొని ఒకవేళ పాజిటివ్ కనుక వస్తే వాళ్ళ భర్తకు కూడా HbA2 టెస్ట్ చేసేసి, ఒకవేళ వాళ్ళిద్దరు కనుక క్యారియర్స్ అయితే గర్భిణీ స్త్రీకి DNA కొరియానిక్ విలై బయాప్సీ టెస్ట్ చేసి వ్యాధి కనుక గర్భిణీ స్త్రీ పిండానికి కన్ఫామ్ అయిపోతే చట్టబద్ధంగా ఆపరేషన్ చేసుకోవచ్చని కోరుకుంటున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఇచ్చే సందేశం ఏంటంటే పెళ్లికి ముందు HbA2 టెస్ట్ చేసుకొని తలసీమియా సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించాలని కోరుకుంటున్నాను. ఈ నెల 10, 11వ తేదీల్లో ఆర్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలను స్థానిక ఠాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. పట్టణంలో ఉన్నటువంటి పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పోటీల్లో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని, క్రీడలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాన్ల సమ్మయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, వసుధ హాస్పిటల్ చైర్మన్ ప్రశాంత్, కోఆర్డినేటర్ శివ, పీఈటీలు బెల్లం శ్రీనివాస్, కుమార్, రంజిత్, రాజేశం, రవి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విధాలుగా మాకు వెన్నంటి ఉంటూ మమ్మల్ని ముందుంటి నడిపిస్తూ అలాగే గాన్ల సమ్మన్న గారికి, మిట్టపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే పీఈటీలకు ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈ నెల 10, 11 తారీఖు మన కేతనపల్లి పట్టణంలో ఠాగూర్ స్టేడియంలో ఆర్ఆర్ మెమోరియల్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసిన మన పీఈటీ బృందానికి, అలాగే దీనికి వెనుక నుండి నడిపిస్తున్నటువంటి మన పట్టణ పంపు కావచ్చు, లేకపోతే ఆసక్తి గల క్రీడాకారులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ 2 రోజులు ఏదైతే నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఉందో ఈ టోర్నమెంట్ను మన పట్టణంలో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సమ్మర్ కాబట్టి చాలా వరకు పిల్లలు కూడా అందరూ అందుబాటులో ఉంటారు. ఇలాంటి టోర్నమెంట్లు మనం కనెక్ట్ చేసినట్టయితే చిన్న వయసులోనే యూత్ అనేది ఆటల పట్ల అట్రాక్ట్ అవుతారు. ఇంతకుముందు ఎస్ఎస్ఆర్ చెప్పినట్టు ఏదైతే ఇతర వ్యాపకాలు ఉంటాయో దాని నుంచి డైవర్షన్ లాగా ఈ స్పోర్ట్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఈ 2 ఇయర్స్కి సంబంధించిన దాంట్లో ఇంకేమన్నా
ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాటర్ సప్లై కావచ్చు, ఇంకా ఉండొచ్చు, మున్సిపాలిటీ నుంచి మేము కంప్లీట్గా సపోర్ట్ ఇస్తామండి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని యూస్ఫుల్ చేసుకోవాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు. అండ్ మీడియా అండ్ ప్రెస్ వాళ్ళందరికీ, ఇక్కడ ఆటను పోసేటువంటి మన మెయిన్ టీఈటీ మెంబర్స్ అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు మనము మన శనివారం అండ్ ఆదివారం 2 రోజులు మనకి ఇక్కడ వేసవి సందర్భంగా ఇక్కడున్న యూత్ అందరూ కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆర్ఆర్ మెమోరియల్ సందర్భంగా దాంట్లో భాగంగా ఎలా యూత్ ఉంటారు కాబట్టి దాంట్లో మా తరఫు నుంచి కూడా యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి కూడా ఆ విధంగా కూడా మేము దాన్ని ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా యువత పెద్ద ఎత్తున పాల్గొని అనవసరమైన వ్యాపకాలకు వెళ్లకుండా మంచి క్రీడా స్ఫూర్తితోటి ఈ క్రీడలో పాల్గొని ఇక్కడ అందరూ కూడా మీరందరూ భవిష్యత్తు వారికి కూడా ఆదర్శంగా ఉండాలని ఈరోజు కోరుకుంటూ థ్యాంక్ యూ. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని నకిలీ బీటు పత్తి విత్తనాల సరఫరా అవుతుందని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించి 4 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో 4 వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సోదాల్లో పెంచికల్పేట మండల శివారులోని బ్రిడ్జ్ దగ్గర 2 వాహనాల్లో నకిలీ విత్తనాలు తరలిస్తుండగా 4 అదుపులోకి తీసుకున్నారు. గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ముందున్న సమాచారం ప్రకారం నకిలీ విత్తనాలు జిల్లాకి తీసుకొస్తామని చెప్పి తెలియడంతో మా టాస్క్ ఫోర్స్ టీం ఆసిఫాబాద్ వాళ్ళతో కలిసి దాడులు చేయడం జరిగింది. సో దాంట్లో కర్నూలు నుంచి తీసుకొస్తున్న 2 వెహికల్స్ తీసుకొస్తున్నారు. ఒకటి ఎర్టిగా వెహికల్, ఒకటి బ్రీజా వెహికల్. సో దీంట్లో తీసుకొస్తున్న 20 బ్యాగులను మేము స్వాధీనపరచుకోవడం జరిగింది. సో ప్రతి బ్యాగ్ కూడా 20 కిలోలు ఉంది. టోటల్ 4 క్వింటాల్స్ నకిలీ పత్తి విత్తనాలు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. దీని విలువ సుమారుగా 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. సో దీని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి సో దీని ప్రకారం చేయడం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.